హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఒప్పో A59 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది ఎందుకు ఇవాళ అన్బాక్స్ చేస్తున్నానంటే, దీన్ని 15,000 బిలో బడ్జెట్లో ఎక్కువ మంది ఆఫ్లైన్ ఓరియంటెడ్ పీపుల్స్ చాలా ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అందుకోసం అనేది దీన్ని ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఒకసారి మొబైల్ అన్బాక్స్ చేసి మొబైల్ కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మొబైల్ బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం. యాజువల్గా మనం బాక్స్ ఓపెన్ చేయగానే పైన ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దాని తర్వాత మనకు మొబైల్ అయితే ఒక రేపర్లో చుట్టూ ఉంది. దాన్ని తీసి పక్క పెట్టేసి చూద్దాం. మనకు మొబైల్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్లో ఇది వచ్చేసి మనకు 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఇది టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేయగానే దీంట్లో మనకు వచ్చేసి సిమ్ ఇజెక్టర్ టూల్ ఉందండి. ఫస్ట్ అయితే దాంతోపాటుగా మనకు కొంచెం పేపర్ వర్క్ ఉంది. ఇదైతే వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ అని ఉంది. దీని తర్వాత మనకైతే క్లియర్ కేసు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి లుక్ అయితే ఇది ఈ విధంగా ఉందండి. ఓకే, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి మొబైల్ను రేపర్ నుంచి తీసి ఎలా ఉందో చూద్దాం. మొబైల్ రేపర్ పైన అయితే ఇలాంటి కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే మనం ఒకసారి క్విక్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ని రిమూవ్ చేసి మొబైల్ అనేది ఎలా ఉందో చూద్దాం. స్టిక్కర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనం మొబైల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే మనకు మ్యాట్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు లుక్ అయితే ఈ విధంగా ఉందండి. పై సైడ్ వచ్చేసి మనకు ప్లెయిన్గా ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఏమి ఇవ్వలేదు. మనకు రైట్ సైడ్లో అయితే ఒక స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉందండి. అదే ఫింగర్ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది. బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మైక్, దాంతోపాటుగా మనకు 3.5mm జాక్ ఇవ్వడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాల్యూ రాకర్స్, అలాగే సిమ్ టూల్ ఇవ్వడం జరిగింది. దాని ఒకసారి సిమ్ ట్రేను ఓపెన్ చేసి ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు వచ్చేసి సిమ్ ట్రే అనేది హైబ్రిడ్ సిమ్ చార్ట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం 2 సిమ్ కార్డ్స్ కానీ లేకపోతే ఒక సిమ్ కార్డ్ లేదా మెమరీ కార్డ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మనకి ఇది ఇంటర్నల్గా 128తో స్టోరేజ్తో వస్తుంది కాబట్టి మనకైతే 2 సిమ్లు వేసుకొని హాయిగా వాడుకోవచ్చు. ఒకసారి దీన్ని ఆన్ చేసి క్విక్ సెటప్ చేస్తూ దీని ఫీచర్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇది క్విక్ సెటప్ అవుతూ ఉంటే నేను ఫీచర్స్ చెప్తాను. ముందుగా వచ్చేసి మనకు డిస్ప్లే చూసుకుంటే మనకు 6.56 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే అండి. ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అండి. 2.2 GHz మీద రన్ అవుతుంది. ఇది 5G ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 7 nm మీద వస్తుంది. దీనికి స్టోరేజ్ వచ్చేసి ఒకటే స్టోరేజ్ ఉంటుందండి, 128GB స్టోరేజ్. ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి మనకు 2 వేరియంట్స్ ఉంటాయండి, 4GB ర్యామ్ ఒకటి, 6GB ర్యామ్ ఒకటి. ర్యామ్ వచ్చేసి మనకు LPDDR4Xతో రన్ అవుతుంది. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2తో రన్ అవుతుందండి. మనకు కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండి. 2 మెగాపిక్సెల్ వచ్చేసి పోర్ట్రేట్ కెమెరా అండి. ఫ్రంట్కి వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మనకు బ్యాటరీ వచ్చేసి 5000 mAh లార్జ్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు బాక్స్లోనే 33 వాట్స్ సూపర్ హుక్ ఫ్లాష్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దీని సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ లౌడ్ స్పీకర్ వాల్యూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇవ్వడం జరిగిందండి. మనకు 15,000 అన్న బడ్జెట్లో ఉన్న ఫోన్లన్నిటికీ ఇప్పుడు కామన్గా IP54 రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కలర్ వేరియంట్స్ వచ్చేసి మనకి సిల్క్ గోల్డ్ అండ్ స్టెరీ బ్లాక్. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి స్టెరీ బ్లాక్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇది కలర్ OS 13తో వస్తుందండి. ఆండ్రాయిడ్ OS 13 మీద రన్ అవుతుంది. దాంతోపాటుగా దీనికి 3.5mm ఆడియో జాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని వెయిట్ వచ్చేసి మనకు 187 గ్రామ్స్ వెయిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెప్త్ వచ్చేసి 8.12mm అండి. హైట్ వచ్చేసి 163.8mm అండి. విడ్త్ వచ్చేసి 75.1mm అండి. అలాగే మరెన్నో కొత్త మొబైల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ ఒప్పో మొబైల్స్ అనేటివి కెమెరా ఓరియంటెడ్గా ఎక్కువగా యూజ్ అవుతాయండి. కెమెరా అంటే బాగా ఇష్టపడేవారు ఈ మొబైల్ పైన అయితే ఒక లుక్ అయితే వేయవచ్చు. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఇవి ఉపయోగపడతాయి.